మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహతేజో నివాస మహమహితాత్మ పాహి మాం పరమ పావనా పాహి మాం వరపుత్రాయ పాహి 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 మాం యేసునాథా పాహి 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 మాం జీవదాత ఆ ఆ ఆ ఆ. ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నారా? ప్రార్థనతో మొదలు పెడదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం ఎంతో ఘనమైనది. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించున్నారు, అందుకే మేమును మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కానీ మా హృదయం ఏ విధంగా ఉండాలో, మీతో ఆత్మీయమైన బంధం ఎలా ఉండాలో ప్రభువా ఈ యొక్క సిరీస్ ద్వారా మాకు నేర్పండి. మా హృదయములు లేవనెత్తుకొని నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని సంధించండి. మా హృదయం నీకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపాలని నిర్దోషిగా ఎంచడు. సర్వోన్నతుడు, నీ సృష్టికర్త అయిన నీ దేవుని నామము వ్యర్థముగా అనగా అలవాటుగాను ఆచారంగాను ఉచ్చరించకూడదు. మోషే దేవునామను గూర్చి అడిగినప్పుడు ఆయన, నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పినాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం రెండు చూచినప్పుడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనియు నిరంతరము ఆయన నామము ఇదియే అనియు తదితరములకు జ్ఞాపకార్థముగా ఇదియే అనియు చెప్పెను. అనగా ఆయన సృష్టించిన మనము ఆయన కృపయందు నిరంతరము ప్రతి మేలు పొందుచు ఆత్మానుసారమైన నడిపింపు అనుభవం నుండి తన నామమును ఉచ్చరింపవలెనని దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించాడు. అవును, ఆయన మనల్ని ప్రేమించడమే కాక తన అద్వితీయమైన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మునుపు మనమందరము పాపములో చిక్కుబడి దేవుని ఉగ్రతకు పాత్రులమైనను, ఆయన ప్రభువైన యేసుక్రీస్తులో మనందరి అతిక్రమలను పాపములను ఆయనపై మోపి క్రీస్తు యొక్క పవిత్ర రక్త ప్రోక్షణ వలన పాపక్షాపణ, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి క్రీస్తు నుండి మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనం ప్రతి అనుభవం నుండి ఆయన నామమును ఉచ్చరించువారమై ఉండాలి. ఎందుకనగా ప్రభువు నామం ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని దేవుని వాక్యం చెప్తున్నది. కనుక దుర్నీతి నుండి తొలగి యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి తన జీవితంలో ఆత్మానుసారమైన నడిపింపు అనుభవం నుండి ఆయన నామమును స్తుతించి ఆరాధించు వారమై ఉన్నాము. ఎందుకనగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తోంది. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు. అవును, ప్రియురాలు తన ప్రియుని విశేషములను గమనించి అతని ప్రేమను పొంది అతని గుణములను తన ప్రేమాతిశయమును బట్టి తుచిస్తున్నది. అలాగుననే వధూ సంఘంలోని నీవు నీ ప్రియుని అయిన యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణానుభవమును బట్టి ఆయనను అద్భుతమైన తన కృపాతిశయమును మనము గుర్తించున్నప్పుడు ఆయన నామునకు ఘనత వస్తుంది.
ఆయన గుణాతిశయములు కీర్తిస్తాయి. అలాగే విశ్వాసంలో మన జీవితము సాగుచుండగా ఆయన నామమును ఆయనతో మనకున్న ఆత్మీయ సంబంధం బట్టి ఉచ్చరించాలి. అటువంటి నామస్తుతినందు ఆయన ఆదరించువాడై ఉన్నాడు. యెహోవా ఎలోహి అని ఆయనను స్తుతించి ఆరాధిస్తాం. అనగా సర్వ సృష్టికర్త దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనం, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజు. చూశారా, ఈ రాజు స్వాస్థ్యము తెచ్చుకున్నది కాదు, ఇది స్వార్జితం, ఆయన సృజన. ఏది ఆయన కోసం సృజింపలేదు. సర్వసృష్టి మానవ మనుగడ కోసం సృజించబడినది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా అగునట్లు దాన్ని సృజించాడు. ఈనాటి శాస్త్రవేత్తలు భూమి మర్మలను ఈనాటికి శోధించి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆయన సర్వసృష్టిని ఆయన క్రమపరిచి తన బలము చేత స్థిరపరిచి వాటి ఫలము మనము అనుభవింపచేసిన ఆయనను యెహోవా ఎలోహి అని స్తుతించాలి. కానీ మానవుడు దేవుని నుండి తొలగి పాపంలో పడిపోయాడు. పాప క్రియల చేత హృదయమును పాడు చేసుకొని తమ ఆత్మలను చీకటి చేసుకున్నారు. ఫలితముగా భూమిని పాడుదిబ్బగా చేసుకొనుచున్నారు. పాపం యొక్క జీతము మరణం. మరణ ఛాయలున్న వారికి జీవమునిచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుటకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై అవతరించాడు. ఆయన లోకాధికారి అయిన సాతాను బంధకములలో పడి నరకాగ్నికి జోగుచున్న వారిని విడిపించుటకు తన పవిత్ర రక్తంను శిలువపై కార్చి సమస్తమైన దుర్నీతి నుండి కాపాడాడు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై అవతరించినను ఈ లోకమాలిన్యము అంటకుండా తండ్రి ఇచ్చిన రక్షణ కార్యం సంపూర్తి చేసి శిలువపై నా ఆత్మను అప్పగిస్తున్నాను అని జయకేతనం ఎగురవేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది, లోకము దాని ఆశ గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అవును, మనము పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చు రక్షణను పొందుకోవాలి. లోకం నుండి వేరుపరచబడాలి. లోకంతో స్నేహము, దేవునితో వైరం. తీర్పు తీర్చుటకు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. కనుక మనల్ని సృజించిన దేవునికి మనము లెక్కప్ప చెప్పవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనములు. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తియును పాపియును ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకోవలెను. అలాగనే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనములు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆక్షేపించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. యెహోవా ఎలోహి. ఆమేన్. లోకముతో స్నేహం, దేవునితో వైరం, ఎరుగక చెడిన దురితాత్ముడను. లోకముతో స్నేహం, దేవునితో వైరం, ఎరుగక చెడిన దురితాత్ముడను. మరణ తిమిరిములు చుట్టియుండగా శరణాగతుడను నీతి సూర్య తేజ. పాహి 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 మాం యేసునాథా, పాహి 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 మాం జీవదాత.